గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఆర్థరైటిస్ మరియు డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో మేడం. సో ఈ మధ్య కాలంలో ఆర్థరైటిస్ సమస్య అధికంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు మిడిల్ ఏజ్ పీపుల్లో కూడా, బిలో 30 years వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందువల్ల అంటారు? జనరల్గా ఆర్థరైటిస్ ఏదైతే ఉందో ఇది వంశపారంపర్యంగా వచ్చే డిసీజెస్ కొన్ని ఉంటాయి. రెండవది ఏంటంటే మనం చేసే వర్క్ ఏదైతే ఉంటుందో దానివలన కొన్ని డిసీజెస్ అంటే టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ అనేవి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో జనరల్గా ఆర్థరైటిస్ అనేది చూస్తే మనకి ఏంటంటే బ్రాడ్గా మనకు ఒక 5-6 టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఏవైతే ఉంటాయో ఇవి మాత్రమే కామన్గా వచ్చే జాయింట్ పెయిన్స్ అనమాట. సో వీటిల్లో మనకు వయసు పైబడిన వాళ్ళలో వచ్చే జాయింట్ పెయిన్స్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. ఇది వచ్చేసి 45 years తర్వాత జనరల్గా మోకాల నొప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి. రెండోది వచ్చేసి మెడ నొప్పి రావచ్చు, తర్వాత నడుము నొప్పి రావచ్చు. దీంతోపాటు చిన్న చిన్న జాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో భుజం నొప్పి రావచ్చు, చేతి వేళ్ళ నొప్పులు రావచ్చు. సో ఇలా బాడీలో ప్రతి ఒక్క జాయింట్లో పెయిన్ వచ్చే ఈ ఆర్థరైటిస్ ఏదైతే ఉంటుందో వయసు పైబడిన వాళ్ళలో అందరికీ తెలిసిన మోకాల నొప్పులు ఎలాగో సో ఇలాంటి జాయింట్ పెయిన్స్ అనేవి వచ్చేదానికి అవకాశం. దీన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారనమాట. సో ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. బేసిక్గా మనకు వచ్చేసేసి కాల్షియం డెఫిషియన్సీ వలన ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది ఎవరైతే ఎక్కువగా బరువులు మోసినా లేకపోతే ఎక్కువగా హెవీ వర్క్స్ చేసినా ఎక్కువసేపు నుంచొని పని చేస్తున్నా జనరల్గా మోకాలు అనేటివి అరిగిపోవడం జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో దీన్నే మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. అంటే బాడీలో ఎక్కడెక్కడైతే రెండు బోన్స్ని కలిపి ఉంచేదాన్ని మనం జాయింట్ అని అంటాం అనమాట. సో ఈ జాయింట్ లోపల మనకి ఏంటంటే చుట్టుపక్కల మజిల్స్ ఉంటాయి, దీంతోపాటి లిగమెంట్స్ ఉంటాయి, దీంతోపాటి నరాల వ్యవస్థ ఉంటుంది, దీంతోపాటి కార్టిలేజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం జాయింట్ అనేది యూస్ చేయడం జరుగుతుందో సో లోపల ఉన్న జిగురు అనేది ఏదైతే ఉంటుందో దీన్నే మనం సైనోవియల్ ఫ్లూయిడ్ అని అంటాం అనమాట. సో ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోయి లోపల ఉన్న కార్టిలేజ్ ఏదైతే ఉందో ఇది రఫ్గా అయిపోతుంది. సో రఫ్గా అయిపోవడం వల్ల మనకేంటి పెయిన్ సివియారిటీ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. రెండవ వెరైటీ వచ్చేసి రుమటైడ్ ఆర్థరైటిస్ అని అంటారు. ఇది చాలా తక్కువ మందిలో వస్తుంది. ఒక 20-30% ఆఫ్ ద కేసెస్లో మాత్రమే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి ఈ ఫ్యామిలీలో ఎవరికన్నా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఉంటే వీళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్స్లో ఇలా వచ్చే అవకాశం. దీంట్లో ఏమవుతుందంటే చేతి వేళ్ళు ఉంటాయి కదా, చేతి వేళ్ళకు ముఖ్యంగా వాపులు రావడం, ఎస్పెషల్లీ ఈ చలికాలంలోనే ఈ నొప్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. దీనికి ఏంటంటే చాలామంది పెయిన్ సివియారిటీస్ వస్తున్నాయి, బట్ కొందరు ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయించుకోరనమాట. జనరల్గా మనకు రూరల్ ఏరియాస్లో జనరల్గా కనిపిస్తే ఏంటంటే సివియర్గా జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి, బట్ వాళ్ళు ఏంటంటే నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని ఇయర్స్ పాటు ఈ పెయిన్ సివియారిటీ తోటి సఫర్ అవడం జరుగుతుంది అనమాట. సో దీన్ని మనం రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది గుర్తించడం జరుగుతుంది. మూడోది వచ్చేసి యూరిక్ యాసిడ్ లెవెల్స్, అంటే ఎక్కువగా నాన్ వెజ్ ఎవరైతే తింటుంటారో, ప్రోటీనిషియస్ ఫుడ్స్ ఎవరైతే తీసుకుంటుంటారో అలాంటి వాళ్ళలో ఈ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ అనేవి వస్తాయి. దీన్ని గౌటీ ఆర్థరైటిస్ అని అంటారు. గౌట్ అని అంటుంటారు అనమాట. జనరల్గా మోకాల దగ్గర నొప్పి తీవ్రత ఎక్కువ రావడం, లేకపోతే కాలి బొటన్ వేలు దగ్గర నొప్పి సివియారిటీ ఎక్కువగా కనిపించడం, ఇలాంటి లక్షణాలన్నీ గౌట్లో రావడం జరుగుతుంది. నాలుగోది వచ్చేసి యాంకలైజింగ్ స్పాండిలోసిస్ అని అంటారు. సో మన బాడీలో వెన్నెముక ఏదైతే ఉంటుందో వెన్నెముకలో ముఖ్యంగా ఎముకలు, వీటిని వర్టిబ్రాస్ అని అంటాము. సో ఈ ఎముకకి మధ్యలో ఉండాల్సిన డిస్క్లు ఏవైతే ఉంటాయో కంప్లీట్గా స్టిఫ్ అయిపోవడం జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న మజిల్స్ ఏవైతే ఉంటాయో గట్టిగా పట్టేసినట్టు ఉండడం జరుగుతుంది అనమాట. దీన్నే మనం బ్యాంబూ లాగా, అంటే ఒక కట్టెలాగా అయిపోవడం జరుగుతుంది. దీన్నే మనం యాంకలైజింగ్ స్పాండిలోసిస్ అని అంటారు. ఇది కాకుండా ఇంకా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ చాలా రకాలు ఉన్నాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటారు, యాంకలైజింగ్ స్పాండిలోసిస్ అని అంటారు, తర్వాత ఎస్ఎల్ఈ లాంటి కండిషన్స్ ఉండడం జరుగుతుంది. చాలా వెరైటీస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి, బట్ మెయిన్గా మనం చూసేది ఏంటంటే ఈ 5 వెరైటీస్ ఆఫ్ జాయింట్ పెయిన్సే ఎక్కువగా అందరిలో కనిపిస్తూ ఉంటాయి. సో మెయిన్గా ఈ జాయింట్ పెయిన్స్ వచ్చేది కార్టిలేజ్ డీజనరేషన్ వల్ల. సో ఒక సర్టెన్ ఏజ్లో, ఓల్డ్ ఏజ్లో డీజనరేషన్ అవ్వడం వల్ల అంటే ఓకే, కానీ ఈ మధ్య కాలంలో బిలో 30 yearsలోనే డీజనరేట్ అయిపోతుంది కార్టిలేజ్. ఒక 50+ కావాల్సింది 30 లోపలే అవుతుంది. మెయిన్ రీజన్స్ ఏంటి? దీనికి జనరల్గా ఏంటంటే వాళ్ళు చేసే వర్క్ లైఫ్ స్టైల్ ఒకటి, రెండవది కాల్షియం ఏదైతే తీసుకోవాలనో ప్రాపర్గా దాన్ని సరైన ఆహారంలో తీసుకోకపోవడం వలన, లేకపోతే జనరల్గా ఇప్పుడు చాలా మందిలో మనం చూస్తున్న బిలో 30-35 years లోపల హిస్టెక్టమీ లాంటివి చేయించేసేసుకోవడం. అంటే ఇట్ ఈస్ నాట్ ద, అంటే కరెక్ట్గా వాళ్ళు చేయించుకోవాలన్నట్టు కాదు, ఏదో ఏదైనా ప్రాసెస్లో సో వాళ్ళు జనరల్గా హిస్టెక్టమీ లాంటి కండిషన్స్ చేయించుకోవడం జరుగుతుంది అనమాట. ఇట్లాంటి వాళ్ళలో ఏమవుతుంది, ఈ లోపల ఉన్న ఓవరీస్ కూడా తీసేయడం వలన కాల్షియం అనేది బాడీలో పుట్టడం అనేది చాలా తక్కువగా పుట్టడం జరుగుతుంది. సో దీని వలన బాడీలో ముఖ్యంగా ఫిమేల్స్లో ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ తోటి ఎక్కువగా సఫర్ అవ్వడం జరుగుతుంది. వెరాజ్ మెయిల్స్లో మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళు ఎక్కువగా బరువు పనులు చేయడం,
లేదా నుంచొని పని చేయడం, లేకపోతే వాళ్ళు చేసే డైలీ యాక్టివిటీస్లో ఎక్కువగా స్ట్రెస్కి లోన్ అవ్వడం, ఆ జాయింట్స్ ఏవైతే ఉంటాయో జాయింట్స్ ఎక్కువగా ఈ స్ట్రెస్కి లోన్ అవ్వడం వల్ల జనరల్గా ఇలాంటి జాయింట్ పెయిన్స్ సివియారిటీ ఏదైతే ఉంటుందో ఇలాంటి పెయిన్ సివియారిటీస్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, మాట్లాడుతున్నాను మేడం. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు నాకు ఉన్నారు. 2012 లో మోకాలు వాపులు వచ్చినాయి మేడం. ఒక లెఫ్ట్ కాలుకు నీరు తీసింది మేడం. ఓకే మళ్ళా 3 years అదే 2015 అదే మంత్ లో సెప్టెంబర్ లో వచ్చినాయి సార్ ఓకే నాకు. ఓకే ఏం చెప్పారు తర్వాత? మళ్ళా ఇప్పుడు పాదాలకు వచ్చినాయి సార్, మోకాళ్ళకి రాలేదు సార్, పాదాలకు వచ్చినాయి సార్. 3 ఓకే months అవుతుంది సార్. పాదాల దగ్గర వాపులు వస్తున్నాయా? వాపులు వస్తున్నాయి సార్ నాకు ఓకే సార్. అవి మందులు ఏమైనా ఏంటంటే వాడుతున్నారు అక్కడ ప్రెసెంట్? రాజశేఖరన్ డాక్టర్ అని అతను చూపించాను సార్. ఓకే మందులు ఏమైనా వాడుతున్నారండి? ఉంటున్నాయి సార్ నాకు. మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారు ప్రెసెంట్? ఇప్పుడు మందులు వాడుతున్నా సార్ నేను. ఓకే టెస్ట్లు ఏమైనా చేయించారా? టెస్టులు చేయించాను సార్ నేను. ఏం చెప్పారండి? సార్ వాపులు ఉన్నాయి, మర్మల కాడ బాగా వాపులు ఉన్నాయి సార్. అవి వాపులు ఇంకా పోలేదు సార్ ఇంకా. ఓకే టెస్టులు చేయిస్తే ఏమని చెప్పారు మీరు? సార్ అది ఏంటంటే గౌటో అని చెప్పాడు సార్, అది అర్థరైజ్డ్ అని. ఓకే ఇంతకుముందు నేను చెప్పాను కదండి, ఈ జాయింట్ పెయిన్స్లో 3వ రకం ఏదైతే ఉందో ఇది గౌటీ ఆర్థరైటిస్ అని అంటారనమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే గౌటీలోనే నేను ఇంతకుముందు చెప్పినప్పుడు కాలి బొటన వేలు దగ్గర నొప్పి రావడం, లేకపోతే కాలి మడమల దగ్గర నొప్పి రావడం, మోకాలలో ఎక్కువగా పెయిన్ సివియారిటీ అనేది కనిపించడం, ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో చాలా వరకు ఏంటంటే ప్రోటీనిషియస్ ఫుడ్స్ అంటే ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోవడం, లేకపోతే ఎక్కువగా స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ లాంటివి తీసుకోవడం, ఇలాంటి దానివల్లనే ఎక్కువగా ఈ పెయిన్ సివియారిటీ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. దీన్ని మనం గౌటీ ఆర్థరైటిస్ అని అంటారు. గౌటీ ఆర్థరైటిస్ ముఖ్యంగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో మోర్ దెన్ 7.5 మిల్లీగ్రామ్స్ కంటే ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళలో మేల్స్లో ముఖ్యంగా 7.5 ఉంటుంది. ఫీమేల్స్లో వచ్చేసేటప్పటికి అప్ టు 6.5 వరకు మనం నార్మల్ రేంజెస్ అనేది తీసుకుంటాం. మోర్ దెన్ 6.5 కంటే ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో యూరిక్ యాసిడ్ కంటెంట్ అనేది, సో వీళ్ళు కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అంటే బాడీలో ఏమవుతుంది, ఈ యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన జాయింట్స్ మధ్యలో ఎప్పుడైతే కాలు మడుచుకోవడం కానీ, కూర్చోవడం కానీ, నడిచినప్పుడు కానీ, సో ఈ స్పేస్ ఎక్కడైతే ఉంటుందో ఆ స్పేస్ లోపల ఈ సన్న ఇసుక రేణువులాగా ఉండడం జరుగుతుంది అనమాట. ఇవి వచ్చేసి డిపాజిట్ అయిపోవడం జరుగుతుంది. సో ఆ డిపాజిట్స్ అయినప్పుడు ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో పెరగడం అనేది జరుగుతుంది. సో ఈ యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే డిపాజిట్ అవుతుంది, పెయిన్ సివియారిటీ నడిచినప్పుడల్లా పెయిన్ సివియారిటీ రావడం జరుగుతుంది. కూర్చున్నప్పుడు, పొద్దునపూట లేచి కాలు కింద పెట్టేటప్పుడు నొప్పి తీవ్రత అనేది ఎక్కువగా రావడం జరుగుతుందండి. సో దీంట్లో బాడీలో ముఖ్యంగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయి ఇవి యూజువల్గా కిడ్నీస్ అనేటివి బయటికి వాటర్ ద్వారా పంప్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ యూరిక్ యాసిడ్ అనేది రక్తంలో తిరగడం జరుగుతుంది. సో దీనివల్లనే మనకేమవుతుంది, ఈ గౌటీ ఆర్థరైటిస్ సివియారిటీ టెండెన్సీ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. సో మీరు ఒకసారి యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది చేయించుకోండి. టెస్ట్ చేయించుకొని మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్లో కన్సల్ట్ అవ్వండి. దీనికి ఏంటంటే ప్రాపర్గా మెడిసిన్స్ అనేది కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే డెఫినెట్గా పెయిన్ సివియారిటీ కంప్లీట్గా తగ్గిపోతుందండి. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి సార్. సార్ మాకు నడుము నొప్పి ఇస్తుంది సార్. నడుము నొప్పి ఓకే, ఎప్పటి నుంచి ఉంది? 1.5 years అవుతుంది సార్. వయసు ఎంత అండి? వయసు 26 సార్. 26 26 years. ఓకే ఏం పని చేస్తారు మీరు? నేను ట్రాక్టర్ డ్రైవింగ్ సార్. ఓకే ఎప్పటి నుంచి చేస్తున్నారు? 4 years సార్. ఓకే టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారు నడుము నొప్పికి సంబంధించి? ఇంతకుముందు ఒకసారి రామంత హైదరాబాద్లో చేయించుకున్నాం సార్. ఓకే ఏం చెప్పారండి? అది నడుము నొప్పి స్కానింగ్ చేస్తే అది అడిగినాయని చెప్పి చెప్పారు. ఓకే ఎక్కడ అడిగినాయని చెప్పారు? L3, L4, L4, L5, L5, S1 రీజన్స్లోనా? 2 years బ్యాక్ ఇస్తుంది సార్. అది మెడిసిన్స్ వాడినాము, కొంచెం మామూలుగా ఉండే. మళ్ళీ ఇప్పుడు ఒక 10 years కూడా నిలవలేకపోతున్నాం సార్. నడవలేకపోతున్నాం. ఓకే ఒక సైడ్ కాలు ఏమైనా గుంజుతుందమ్మా? ఒక ఎడమ కాలు గుంజుతుంది సార్. అప్పుడు ఎడమ కాలు గుంజుతుంది. ఓకే ఓకే సురేష్, దీంట్లో ఏంటంటే జనరల్గా వచ్చేసి దీన్ని డిస్క్ బల్జ్ సిండ్రోమ్ అని అంటారు. దీంతో పాటు లెఫ్ట్ సైడ్ సయాటికా అని అంటారు. సో జనరల్గా వచ్చేసి మనకేంటంటే బాడీలో టోటల్ 33 స్పైన్ వర్టిబ్రాస్ ఉండడం జరుగుతుంది. సో ఈ 33 వర్టిబ్రాస్లో మనకేంటంటే లాస్ట్ చివరి నడుము లోపల జనరల్గా మెడలో వచ్చేసే ఎముకల్ని మనం సర్వైకల్ వర్టిబ్రాస్ అని అంటారు. అదే ఛాతిలో ఉండే వాటిని థొరాసిక్ వర్టిబ్రాస్ అని అంటారు. నడుము దగ్గర వచ్చే వర్టిబ్రాస్ని అంటే నడుము దగ్గర వచ్చే ఎముకల్ని లంబార్ వర్టిబ్రాస్ అని అంటారు. సో ఈ లంబార్ వర్టిబ్రాస్లో మనకేంటంటే L1, L2, L3, L4, L5 అనే రీజన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో కామన్గా వచ్చేసి టోటల్ బాడీ వెయిట్ ఏదైతే ఉంటుందో L3, L4లో కానీ L4, L5లో
టైంలో కానీ జనరల్గా ఈ పెయిన్ సివియారిటీ కూర్చున్నప్పుడల్లా నొప్పి తెలవడం, లేదా బండి మీద డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, ట్రాక్టర్ మీద కూర్చొని పని చేసుకుంటునేటప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ ఈ పెయిన్ సివియారిటీ ఏదైతే ఉంటుందో పక్కనున్న అడ్జసెంట్ నర్వ్స్ మీద ఎక్కువగా ఈ సివియారిటీ అనేది పడుతుంది. సో ఆ పెయిన్ ప్రెషర్ సిమ్టమ్స్ ఎక్కడైతే ఈ స్పైనల్ నర్వ్ రూట్స్ మీద పడతాయో అప్పుడు మనకి ఏంటంటే చిన్నగా పెయిన్ రావడం అనేది మొదలు పెడుతుంది. సో ఈ పెయిన్ సివియారిటీ ఎక్కడైతే ఉంటుందో జనరల్గా బటక్స్ కింద, తర్వాత కాలుకి వెనకల భాగం దగ్గర నుంచి, నడుము వెనకల భాగం దగ్గర నుంచి కింద కాలు బొటన వేలు వరకు కూడా గుంజే అవకాశం ఉంటుంది. కొందరికి కుడి సైడ్ గుంజుతుంది, కొందరికి ఎడమ సైడ్ గుంజడం జరుగుతుంది. సో దీంట్లో పెయిన్ సివియారిటీ ఏదైతే ఉంటుందో ఒక సైడు దీన్ని రైట్ సైడ్ వస్తే రైట్ సైడెడ్ సయాటికా అని అంటాము, లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడెడ్ సయాటికా అని అంటాం అనమాట. సో ఈ సయాటికా సిమ్టమ్స్ ఏవైతే రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే L3, L4, L5 రీజన్స్లో జనరల్గా డిస్క్ అనేది ఒత్తుకుపోవడం వలన, లేకపోతే ఈ కుషన్ లాంటి స్ట్రక్చర్ మీద ఎక్కువగా ఈ స్పైనల్ నర్వ్ రూట్స్ మీద ప్రెజర్ పడడం వలన ఈ పెయిన్ సివియారిటీ అనేది రావడం జరుగుతుందమ్మా. సో దీనికి ఏంటంటే కంప్లీట్గా కొద్ది రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకుంటే పెయిన్ సివియారిటీ సబ్సైడ్ అయిపోతుంది. బట్ కొందరిలో ఏమవుతుందంటే ఈ పెయిన్ సివియారిటీ అనేది కంటిన్యూస్గా ప్రోగ్రెసివ్గా అలాగే రావడం అనేది జరుగుతుంది. సో పెయిన్ సివియారిటీ ఎంత తీవ్రంగా ఉందనే దాన్ని బట్టి కొందరికి తిమ్మిర్లు కూడా రావడం జరుగుతుంది, ఎలక్ట్రిక్ షాక్ లాగా కొట్టినట్టు ఉంటుంది, కొందరికి కాలు మొత్తం మొద్దుబారినట్టు ఉండడం జరుగుతుంది అనమాట. ఈ పెయిన్ సివియారిటీ ఎక్కడైతే వస్తుందో ఆ పెయిన్ సివియారిటీ తగ్గించుకోవడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. వెయిట్ ఎక్కువగా ఉంటే వెయిట్ అనేది తగ్గించుకోండి. దీంతోపాటు డైట్ ఏదైతే ఉందో అట్లీస్ట్ 70 kgs to 75 kgs లోపల ఉండేటట్టు వెయిట్ అనేది తగ్గించుకోవాలమ్మా. దీంతోపాటు కంప్లీట్గా బెడ్ రెస్ట్ అనేది తీసుకోవాలి. నడుముకు ఒక బెల్ట్ అనేది పెట్టుకోండి. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్లో హోమియోకేర్లో కన్సల్ట్ అవ్వండి. మీ MRI స్కాన్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ తీసుకెళ్తే ప్రాపర్గా అనాలిసిస్ చేసి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే డెఫినెట్గా హోమియోపతి ట్రీట్మెంట్ తోటి మీకు ఆ డిస్క్ బల్జ్ ఎక్కడైతే వస్తుందో ఆ డిస్క్ బల్జ్ కరిగేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పేది ప్రాబ్లం నాది నడుము ప్రాబ్లం మేడం. నాది L4, L3 నాది నడుము. అది నేను మందులు వాడుతున్నా కూకటిపల్లి నుంచి 8 నెలలు అవుతుంది, అది తగ్గట్లేదు. మా రైట్ సైడ్ కాళ్ళు నాది కాలు ముద్ద అవుతుంది, మందులు వాడుతున్నా అన్ని చూస్తున్నా ఏందో ప్రాబ్లం అది అర్థం అవుతుంది. MRI స్కానింగ్ చేసినా అన్ని అక్కడ సబ్మిట్ చేసిన మేడం. అది ఎక్కడ తీసుకుంటున్నారండి ట్రీట్మెంట్? సార్ ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకుంటున్నారు? కూకటిపల్లి సార్, కూకటిపల్ల తీసుకుంటున్నా, హౌసింగ్పూర్ దగ్గర కూకటిపల్ల. ఇదే మందులు ఎక్కడ? కుకట్పల్లిలో హోమియోకేర్లోనేనా? కూకటిపల్లి హౌసింగ్పూర్ దగ్గర సార్. ఓకేనండి, రిపోర్ట్స్ తీసుకొని వచ్చి కలవండి. ఒకసారి రిపోర్ట్స్ చూసిన తర్వాత మనకి ఏ సైడ్ ఇక్కడ నడుము నొప్పి సివియారిటీ ఎక్కువ వస్తుంది మీకు? రోజుల కింద కలిసిన నేను. ఓకే, ఏం చెప్పారండి? అంటే నేను సరే తగ్గుతలే, ప్రాబ్లం లేదు, ఏం కాదు, తగ్గుతలే అని చెప్పాను కానీ మందులు ఇచ్చిండ్రు. పెయిన్ ఎక్కువ, మరీ ఎక్కువ, కాలు రైట్ కాలు మంచి కాలు పాదం ముద్ద అయిపోతుంది సార్ నాకు బాగా. రైట్ సైడ్ ఎక్కువగా ఉందండి సివియారిటీ. ఓకే, జనరల్గా ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకునే ప్రాసెస్లో మీకు ఏంటంటే నడుముకి బెల్ట్ అనేది పెట్టుకోవడం ఇంపార్టెంట్. రెండవది ఎక్కువసేపు కూర్చోకుండా ఉండడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 6 to 8 hours రెగ్యులర్గా పని చేసుకోవచ్చు. మోర్ దెన్ 8 hours కంటే ఎవరైతే ఎక్కువగా పని చేయాల్సి వస్తుందో కొంచెం రెస్ట్ అనేది తీసుకోవడం, లేకపోతే నడుముకి సపోర్ట్ లాంటిది పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత నడుముకి బెల్ట్ అనేది తీసుకోవడం కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే పెయిన్ సివియారిటీ ఎక్కడైతే వస్తుందో కొందరికి రైట్ సైడ్ రావచ్చు, లెఫ్ట్ సైడ్ రావచ్చు. రైట్ సైడ్ వచ్చేదాన్ని రైట్ సైడెడ్ సయాటికా అని అంటాం అనమాట. ఈ సయాటికాలో ముఖ్యంగా మనకి ఎక్కడైతే ఈ డిస్క్ బల్జ్ సివియారిటీ ఎక్కడైతే ఎక్కువగా వస్తుందో దాన్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే డెఫినెట్గా పెయిన్ సివియారిటీ సబ్సైడ్ అవ్వడం కాదు, పూర్తిగా సయాటికా సిమ్టమ్స్ ఏవైతే వస్తున్నాయో నర్వ్ ఇరిటేషన్ రావడం, దీంతోపాటు కాలు మొత్తం గుంజినట్టు ఉండడం, తిమ్మిర్లు రావడం, మొద్దుబారినట్టు ఉండడం, సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో సిమ్టమ్స్ కంప్లీట్గా రిలీఫ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి కలవండి. డెఫినెట్గా చూసి దీనికి క్లియర్గా మెడిసిన్స్ అనేది మళ్ళీ రీటేక్ కేస్ తీసుకొని మళ్ళీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి అమ్మా. నమస్తే సార్. చెప్పండి మేడం. ఇది మా నాన్నగారికి మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది తనకు. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది. ఓకే అమ్మా. అయితే ట్రీట్మెంట్ ఏంటి సార్, ఏం తీసుకోవాలి? తను స్కూల్ టీచరు. ఏం చేయించారు? స్కూల్ టీచర్. ఓకే, టీచర్ అండి తను. ఓకే. వయసు ఎంత అండి? వయసు ఎంత? వయసు 55 సార్. ఓకే, యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించితే ఎంత వచ్చింది యూరిక్ యాసిడ్ లెవెల్స్? తనకి ఎక్కువనే ఉంది సార్, ఉండేదానికంటే ఎక్కువనే ఉంది సార్.
ఓకే. ఆల్కహాల్ ఏమైనా తీసుకుంటారా? స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, నాన్ వెజ్ తీసుకోవడం? ఆల్కహాల్ ఏం తీసుకోరు, నాన్ వెజ్ తీసుకుంటారు. నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వలన ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ కంటెంట్ అనేది పెరిగిపోతుందమ్మా. సో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు నాన్ వెజ్ తీసుకోకూడదని కాదు, జనరల్గా ఏంటంటే నాన్ వెజ్ తీసుకున్నప్పుడు కూడా మినిమం క్వాంటిటీ అంటే అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్న రోజైనా అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకుంటే వాళ్ళ బాడీలో ఈ యూరిక్ యాసిడ్ అనేది పేరిపోకుండా జనరల్గా బయటకు పంపించేయడం అనేది జరుగుతుంది. సో కొందరిలో నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటారు, బట్ వాటర్ ఏదైతే ఉందో వాటర్ అనేది మినిమల్ తీసుకోవడం జరుగుతుంది. 1 లీటర్ తీసుకుంటారు, 1.5 లీటర్ తీసుకుంటారు, లెస్ దాన్ 2 లీటర్స్ అనేది తీసుకుంటే సో బాడీలో ఈ నాన్ వెజ్ తీసుకున్న ఆహారం ఏదైతే ఉంటుందో వీటి లోపల నుంచి మనకు యూరిక్ యాసిడ్ కంటెంట్ అనేది కిడ్నీస్ లోపల అలాగే ఉండిపోవడం జరుగుతుంది. సో కిడ్నీస్లో ఎప్పుడైతే ఉండిపోతుందో అది మన రక్తంలోనే తిరగడం జరుగుతుందమ్మా. సో ఈ రక్తంలో తిరగడం వల్ల ఎక్కువగా ఈ జాయింట్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో కాలు మడుచుకున్నప్పుడు కానీ, నడిచినప్పుడు కానీ, కాలు మడమల దగ్గర కానీ, బొటన్ వేలు దగ్గర కానీ ఈ పెయిన్ సివియారిటీ అనేది ఎక్కువగా వస్తుంది. రెండవది ఏంటంటే మనకేంటంటే నడిచినప్పుడు, నుంచున్నప్పుడు, ఎక్కడైనా పని చేసుకునేటప్పుడు ఈ గౌటీ ఆర్థరైటిస్ తోటి ఏంటంటే చాలా సివియర్గా పెయిన్ రావడం జరుగుతుంది. కొందరికి ఇన్ఫ్లమేటరీ సైన్స్ కూడా ఉండడం జరుగుతుంది. కాలు బొటన్ వేలు దగ్గర నొప్పి రావచ్చు, లేకపోతే వాపు రావడం జరుగుతుంది. కొందరికి ఏంటంటే ఎర్రగా అయిపోవడం కూడా జరుగుతుంది. కొందరికి సిమ్టమాటిక్గా, కొందరికి పెయిన్ సివియారిటీ మాత్రమే ఎక్కువగా తెలుస్తుంది. దీనికి ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది టెస్ట్ చేయించుకోండమ్మా. సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది చేస్తారు. జనరల్గా జాయింట్ పెయిన్స్ డిసీజెస్ ఎవరికైతే ఉంటాయో యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. దీంతోపాటు సిఆర్పి అనే ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారు. తర్వాత ఏఎస్ఓ టైటర్, తర్వాత రుమటైడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ అనేది కూడా చేయించడం జరుగుతుంది. సో ఈ 4 టెస్టులు అనేది చేయిస్తే జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి, ఎప్పటి నుంచి వస్తున్నాయి, సో దీనికి మనకు ఒక క్లారిటీగా మనకేంటంటే జాయింట్ పెయిన్స్ డిసీజెస్కి కరెక్ట్గా డయాగ్నోస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే జాయింట్ పెయిన్స్ సివియారిటీ పూర్తిగా తగ్గిపోతాయమ్మా. సో ఆర్థరైటిస్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? జనరల్గా చాలా మటుకు సర్జరీస్కి వెళ్ళరు, సర్జరీస్ అయిన తర్వాత కూడా మళ్ళీ పెయిన్ రికరెంట్ అవుతుంది అనేసి కొన్ని అపోహలు ఉంటాయి. ప్లస్ అంటే అందరూ సర్జరీ అంటే భయం కూడా ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది హోమియోపతిలో? సో జనరల్గా జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో వీటిల్లో బ్రాడ్గా మనకి ఏంటంటే ఒక 3 వెరైటీస్ అంటే 3 గ్రేడ్స్కి డివైడ్ చేయడం సార్. ఫస్ట్ పెయిన్ సివియారిటీ ఒక 1 వీక్ ఉండడం, 3 months లోపల ఉండడం. సో దీన్ని మనం అక్యూట్ పెయిన్ సివియారిటీగా కన్సిడర్ చేస్తాం. రెండో కేసెస్ ఏంటంటే సబ్ అక్యూట్ కేసెస్ అని అంటారు. ఇది వచ్చేసి 3 to 6 months వరకు పెయిన్ సివియారిటీ ఎక్కువగా వస్తుంది. కొందరిలో లాంగ్ టర్మ్గా అంటే మోర్ దెన్ 6 months కంటే ఎవరికైతే పెయిన్ సివియారిటీ వస్తుందో దీన్ని మనం క్రానిక్ పెయిన్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో అక్యూట్ పెయిన్ ఏమవుతుంది, మనకు పెయిన్ సివియారిటీ జనరల్గా పెయిన్ సివియారిటీ రావడం, రెస్ట్ తీసుకుంటే నార్మల్గా సబ్సైడ్ అయిపోవడం జరుగుతుంది. రెండవది సబ్ అక్యూట్ కేసెస్లో ఏంటి, కొద్ది రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలి, కాల్షియం తీసుకోవడం కానీ, విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే విటమిన్ డి సప్లిమెంటేషన్స్ తీసుకోవడం కానీ, B12 డెఫిషియన్సీ ఉంటే B12 డెఫిషియన్సీకి ఫుల్ఫిల్ చేసుకోవడం కానీ. సో ఇలాంటి చేసినప్పుడు మనకి ఎండలో కూర్చోవడం కానీ, దీంతోపాటు వేడికి వాతావరణంలో కూర్చోవడం, సో ఇలా చేస్తే వాళ్ళకి పెయిన్ సివియారిటీ ఆటోమేటిక్గా సబ్సైడ్ అయిపోతుంది. బట్ కొందరు ఏంటంటే వాళ్ళు చేసే వర్క్ వలన పెయిన్, ప్రెషర్, సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జర్షన్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. కొన్ని కండిషన్స్లో ఇంతకుముందు చెప్పినట్టు ఆటోఇమ్యూన్ డిసీజెస్లో మనకి ఏంటంటే ఈ మనం కాల్షియం సప్లిమెంటేషన్స్ తీసుకున్న పెయిన్ తగ్గవు, విటమిన్ డి సప్లిమెంటేషన్స్ తీసుకున్న పెయిన్ తగ్గవు. సో ఇట్లాంటి వాటికి ఏంటి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవడం ఒకటే మార్గం. సో ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయించుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే, ఒకవేళ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి, వీళ్ళకి ఏంటి వింటర్ సీజన్స్లో పెయిన్ సివియారిటీ సివియర్గా రావడం జరుగుతుంది. సో ఆ పెయిన్ సివియారిటీని గుర్తుపెట్టడం మోస్ట్ ఇంపార్టెంట్. ఆ గుర్తుపెట్టిన దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే డెఫినెట్గా పెయిన్ సివియారిటీస్ కంప్లీట్గా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మేడం నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి. సార్ నమస్తే అండి. చెప్పు వెంకటేష్. సార్ నేను సింగరేణిలో జాబ్ చేస్తాను అండి, కోల్బేట్ మైన్లో. ఓకే సార్ నాకు ఇది లెఫ్ట్ సైడ్ కాలు చాలా నొప్పి వస్తుందండి. యశోదలోకి వెళ్తే ట్రీట్మెంట్ తీసుకున్నానండి. ఓకే. యశోదలోకి వెళ్తే మన లెఫ్ట్ సైడ్ కాలుకు బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవడం వల్ల పెయిన్ వస్తుందని చెప్తున్నారండి. ఓకే. మామూలు వాళ్ళు ఏమన్నారంటే బాల్ బ్లడ్ సర్క్యులేషన్ లేక పెయిన్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఏమన్నారండి? కాలుకు లెఫ్ట్ సైడ్ కు బ్లడ్ సర్క్యులేషన్ లేక పెయిన్ వస్తుందని చెప్పారండి. ఓకే. టెస్ట్లు ఏమైనా చేయించారా మీరు? సార్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయించారా? ఏం చెప్పారు? ఎంఆర్ఐ చేశారు. ఎంఆర్ఐ చేసి ఏం చెప్పారండి? మీకు లెఫ్ట్ సైడ్ బాల్ లో బ్లడ్ సర్క్యులేషన్ లేక పెయిన్ వస్తుందండి, బాల్ చేంజ్ అన్నారు. బాల్లో బ్లడ్ సర్క్యులేషన్ లేదని చెప్పారు. హిప్ జాయింట్ లో ఉండే ఫీమర్ లో బ్లడ్ సర్క్యులేషన్ లేదని చెప్పారండి. సో దీన్ని ఏమంటారంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ అని అంటారనమాట. కొందరికి ఏమవుతుందంటే మన కాలు తొడ లోపల పెద్ద ఎముక ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ ఎముకకి మనకు యూజువల్గా రక్త ప్రసరణ ఏదైతే ఉంటుందో, ఇది హిప్ జాయింట్ అంటే మన పెల్విస్ ఏదైతే ఉంటుందో నడుము దగ్గర ఉన్న ఎముకల లోపల జనరల్గా ఈ బాల్ అనేది కూర్చోవడం జరుగుతుంది మనం నడవడానికి, తర్వాత కూర్చోవడానికి. సో ఈ బాల్ ఏదైతే ఉంటుందో
మనకు రొటేషనల్ మూమెంట్స్ అంటే నడవడానికి కానీ జాయింట్ ఫ్లెక్షన్ చేసుకోవడం కానీ దూరం జరపడం కానీ సో వీటికన్నింటికి మనకేంటంటే కాలు తొడ ఎముక అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో నడవాలన్నా కూర్చోవాలన్నా దీనికి తొడ ఎముకకి ఏమవుతుందంటే అప్పర్లో మనకేంటంటే కాలు తొడ ఎముక పై భాగంలో ఈ ఎముకల లోపల రక్త ప్రసరణ ఏదైతే ఉంటుందో రక్త ప్రసరణ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ఏ వాస్కులర్ నెక్రోసిస్ అని అంటామమ్మా. సో ఈ ఏ వాస్కులర్ నెక్రోసిస్లో ఏమవుతుంది, ఇది కుడి సైడ్ అయినా రావచ్చు ఎడమ సైడ్ అయినా రావచ్చు. జనరల్గా వచ్చే ఈ పెయిన్ సివియారిటీ ఏదైతే ఉంటుందో ఎక్కడైతే మనకు రక్త ప్రసరణ కట్ ఆఫ్ అయిపోతుందో అక్కడ ఎముక అనేది ఎండిపోవడం జరుగుతుంది. సో ఆ వాస్కులారిటీ ఆ రక్త ప్రసరణ ఎక్కడైతే తక్కువ అవుతుందో అక్కడ పెయిన్ సివియారిటీ రావడం జరుగుతుంది. కొందరికి మంట తీవ్రత ఎక్కువగా రావడం జరుగుతుంది. కొందరికి ఏంటంటే పడుకున్న కూర్చున్న పెయిన్ సివియారిటీ ఒకేలాగా అనిపించడం జరుగుతుంది. దీన్ని మనం ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ లెఫ్ట్ హిప్ అని అంటారనమాట. సో దీనికి ఏంటంటే పెయిన్ సివియారిటీ ఎక్కడైతే వస్తుందో దీనికి కూడా ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో ఉందమ్మా. సర్జరీ చేయించి బాల్ తీసేయించుకొని మళ్ళీ స్టీల్ రాడ్ వేయించుకోవాల్సినంత అవసరం లేదు. దీనికి ఏంటంటే కొన్ని రకాల హోమియోపతిక్ మెడిసిన్స్ తోటి బ్లడ్ ఫ్లో ఎక్కడైతే మనకు సరఫరా తక్కువ అవుతుందో దీనికి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చి నార్మల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. పెయిన్ సివియారిటీ ఎక్కడైతే వస్తుందో ఫస్ట్ పెయిన్ సివియారిటీ తగ్గించుకోవడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సర్జరీ అవసరం లేకుండా నార్మల్గా సెట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి కలవండి. సో డాక్టర్ డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి, అలాగే వాటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో చెప్పండి. సో డిస్క్ ప్రాబ్లమ్స్లో మనకేంటి 2 రకాలు, మెడలో రావడం జరుగుతుంది, నడుములో రావడం. సో మెడలో వచ్చేదాన్ని మనకేంటంటే సర్వైకల్ డిస్క్ బల్జ్ అని అంటారు. ఈ కామన్ సైట్స్ ఏవైతే ఉంటాయి మనకు C4 కానీ C5 C6 C7 రీజన్స్లో జనరల్గా ఇది బండి డ్రైవింగ్ చేసే వాళ్ళలో లేకపోతే ఈయన కాన్స్టెంట్గా కూర్చొని సిస్టమ్ వర్క్స్ ఎవరైతే చేస్తారో అట్లాంటి వాళ్ళలో ఈ పెయిన్ సివియారిటీ ఎక్కువగా రావడం. అంటే మెడ వంచి పనిచేసినా లేకపోతే కాన్స్టెంట్గా ఒకే పోస్టర్లో కూర్చొని పనిచేస్తున్నా కొన్ని గంటల పాటు సివియర్గా ఎక్కడైతే మెడ ఎముకల్లో ప్రెషర్ అనేది పడుతుందో అలాంటి దాని వల్లనే ఎక్కువగా ఈ మెడ నొప్పి సివియారిటీ ఎక్కువ. లైక్ డ్రైవర్స్లో కానీ లేకపోతే కాన్స్టెంట్గా జర్నీస్ చేసే వాళ్ళలో కానీ మోర్ దెన్ 13 to 15 అవర్స్ ఎవరైతే వర్క్ చేస్తారో డెఫినెట్గా మెడలో కానీ నడుములో కానీ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి సివియారిటీ ఎక్కువ వచ్చేదానికి అవకాశం. వీళ్ళ యొక్క ఎగ్జర్షన్ వలన మెడ నొప్పి సివియారిటీ ఎక్కువ వస్తుంది. కొందరికి గిడ్డినెస్ రావడం, మెడ నొప్పే కాదు దీంతోపాటు లేచి కూర్చునేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ ఒక సైడ్ తూలిపోయి పడిపోతున్నట్టు ఉంటుంది అనమాట. దీన్ని మనం వర్టిగో అని అంటారు. సో కొందరికి గిడ్డినెస్ రావచ్చు. జనరల్గా ఇవన్నీ మెడలో వచ్చే ప్రాబ్లమ్స్. రెండోది వచ్చేసి నడుములో మనకి ఏంటంటే లంబార్ డిస్క్లు ఏవైతే ఉంటాయి, కామన్ సైట్స్ ఏవైతే ఉంటాయో మనకు L3 కానీ L4 కానీ L5 రీజన్స్లో, తర్వాత S1 రీజన్స్లో కూడా కొందరిలో సివియారిటీ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇది ఎక్కువగా బండి మీద డ్రైవింగ్ చేసే వాళ్ళలో, గతుకుల రోడ్లలో పోయే వాళ్ళలో, మోర్ దెన్ 10 to 12 అవర్స్ కాన్స్టెంట్గా కూర్చొని పనిచేసే వాళ్ళలో, లేకపోతే డైలీ మోర్ దెన్ 40 to 50 కిలోమీటర్స్ జర్నీస్ ఎవరైతే చేస్తుంటారో, వెయిట్ గెయిన్ మోర్ దెన్ 75 kgs కంటే ఎవరైతే ఎక్కువగా ఉంటారో సో అలాంటి వాళ్ళలో ఈ సయాటికా లాంటి సిమ్టమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదా ఫిమేల్స్లో ఏంటంటే ఎక్కువగా ఓవర్ ఒబెసిటీ, ఎక్కువగా ఎస్పెషల్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో వెయిట్ గెయిన్ ఎవరైతే పెరిగిపోతారో సో అలాంటి వాళ్ళలో పెయిన్ సివియారిటీ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ ఇది మా మదర్ నీలో డాక్టర్ కండ పెరిగింది అంటున్నారు సార్. కండ పెరిగింది అంటున్నారు. ఎక్కడ పెరిగిందని చెప్పారమ్మా? మోకాల్ జాయింట్ లో సార్. ఓకే, మోకాల్ జాయింట్ లో కండ పెరిగింది, ఆపరేషన్ చేయాలంటున్నారు. దానిలో ఏమైనా చికిత్స ఉంటుందా అని కాల్ చేశాను. ఓకే. మీరు ఇక్కడ వరంగల్లోనే ఉంటారా విద్యాసాగర్? అవును సార్, వరంగల్లో ఉంటాం. వరంగల్ సిటీలో ఉంటాం సార్, రాంపూర్ సిటీ అవుట్స్కట్. ఓకే, ఒకసారి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మీకు దగ్గరలో హన్మకొండ బ్రాంచ్ ఉంటుంది, ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సో ఓవరాల్గా ఆర్థరైటిస్ కానివ్వండి, డిస్క్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హోమియోపతిలో మంచి మెడిసిన్ అవైలబుల్లో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.